నమస్తే, వెల్కమ్ టు చెక్ పాయింట్. నేను మీ వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాల నేపథ్యం 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న వేళ పొత్తులు ఎత్తులు అనే అంశాలు ఏ రకంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా అరెస్ట్ అయిన నేపథ్యం రాజకీయాల్ని ఒక్కసారిగా కాకరేపని ఎవరు కూడా ఊహించిన పరిస్థితి. రైట్, గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా కేసులు పడ్డాయి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. కానీ దానికి విభిన్నంగా ఎన్నికలు సమీపిస్తున్న ముందు జరిగిన అరెస్ట్, ఇందులో రాజకీయ కోణాలు ఉన్నాయా, కుట్ర కోణాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో అంశాలు కాబట్టి వాళ్ళు చూస్తారు. కానీ ఏపీలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారు, బ్రాహ్మణి గారు కూడా అరెస్ట్ అవుతారు అని, అలాగే చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని కూడా అరెస్ట్ చేస్తారు. ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలు. సరే, అరెస్టుల పర్వం ఏ రకంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే స్టాండ్ తోటి ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున దాని మీద ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లోనే ఈసారి గెలాల్సిన అవసరం ఉందని తెచ్చి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తుల అంశం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో మేము ముందుకు వెళ్తాం, బీజేపీ వచ్చినా రాకపోయినా అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరింత హీట్ను పెంచినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బయలు రాకపోయినా, ఆయన బయటికి రాకపోయినా మరి తెలుగుదేశం పార్టీని ఎవరు నడిపిస్తారు? లోకేష్ను కూడా అరెస్ట్ అయితే మరి పవన్ కళ్యాణ్ గారే దిక్క. అసలు వైఎస్ఆర్సీపీ ఆ పొలిటికల్ స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది అనే అంశం అన్నది ఈరోజు ప్రధానంగా అందులో ఉన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసు. అందులో ఒక వ్యక్తి ఈనాటి మన ప్రత్యేక అతిథి. ఆయనే సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్కుతో దూసుకుపోతూ రాజకీయాల్లో కూడా నేను సైతం అంటూ ముందుకు సాగుతున్న పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారి కంట 30 years ఇండస్ట్రీ అంటే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఐడెంటిఫై చేసే ఫిగర్ అయింది. ఆయన ఈనాటి చెక్ పాయింట్లో మన అతిథి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది, మరి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి, మరి ఆయన సినిమాలకే పరిమితం అవుతారా, రాజకీయ పరంగా కూడా తన సత్తా చాటుతారా అనే అంశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం పృథ్వీరాజ్ గారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇంతకు ముందు వేరు, ఎప్పుడు వేరు, రేపు జరగబోయేది వేరు అన్నట్టుగా ఉన్న నేపథ్యం. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్ని ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు? ఇంత అంటే మేము దగ్గర డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి మా తాడేపల్లిగూడెంలో మేము ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడు ఈలా అంజనేయులు గారు ఫస్ట్ మా మున్సిపల్ చైర్మన్ జాయిన్ ఇన్ టీడీపీ ఫస్ట్ మా ఊరు నుంచే. ఏదో అలాగా ఆయన 20 వార్డులో పక్క ఇల్లు అండి అవన్నీ. ఎలా ఉండేయంటే ఎంత ఆహ్లాదకరంగా ఉండేయంటే పిలిచి ఎవరే మేము మేనమామ ఎక్కడ సాయంత్రం రమ్మని మనం ఇంటికి అని వెళ్తే అందరూ అక్కడ కూర్చొని మనం నిలబడుతున్నాం ఎలక్షన్కి. ఇండిపెండెంట్ అప్పుడు ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచాడు, తర్వాత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా మనం నిలబడుతున్నారా మనం ఒకసారి రమ్మనమంటే అందరూ కలిసి గ్యాదర్ అయ్యేవారు. ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో ఎలాంటి గోళలు లేవు, ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్లు లేవు. మా ఊర్లో కూడా గూడెం అంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఎక్కువ కాపు కమ్యూనిటీ అంటారు. కానీ అక్కడ ఇది కొత్తగా వింటున్నామండి. ఈ దరిద్రమైన భాషలు ఇవన్నీ, ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రం దరిద్రం అన్నమాట. బాగా అప్పుడు మా ఈదులో పండగ జరిగిన పలానా ఎవరబ్బాయి నువ్వు అని అంటే పలానా కాపుల అబ్బాయి కదా, కమ్మార అనేవారు అక్కడ. మా కమ్మారింటికి పండగకి అంటే పట్టుకెళ్ళటం, వాళ్ళు అక్కడి నుంచి మన పండగకి రావటం, అలా ఉండేది. ఒక క్యాస్ట్ అనేది లేకుండా ఉండేది అప్పుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడగాడు భట్రాజుల్లాగా చేరిపోయి కంప్లీట్ పెయిడ్ ఆర్టిస్టులతో నిండిపోయిందండి వైఎస్ఆర్సీపీ. అదే జగన్మోహన్ రెడ్డి గారిని పృథ్వీరాజ్ గారు పల్లకి మోసారు కదా. పల్లకి మోయలేదండి. నేను ఎప్పుడు పల్లకి మోసి ఉంటే అక్కడే ఉండేవాడిని. పల్లకి మోసే అలవాటు నాకు లేదండి. నేను వ్యక్తిగతంగా ఏదున్నా సరే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను స్ట్రైట్గా మాట్లాడతా. అలాగా సన్నాయి నొక్కుళ్ళు నాకు చేతకవు, గోడ మీద పిల్లి వాటాలు నాకు చేతకవు. ఇప్పుడున్న చాలామంది ఎదవలు
ఇప్పుడు పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి వస్తారా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు, వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్తే వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. నేను చెప్పాక నేను తీసుకెళ్ళి జాయిన్ చేశా. వాళ్ళందరూ నా మీద పడి ఏడిచి, అదే సొంత పార్టీలో ఉండి అమరావతి రైతులు గురించి ఒక ఇష్యూ వచ్చింది, నేను మాట్లాడిన మాటని డైవర్ట్ చేసి మాట్లాడారు. ఇదే 99 ఛానల్లో. తర్వాత వాళ్ళు మేము అక్కడ అమరావతి వాళ్ళతోటి మాట్లాడడం, వాళ్ళందరూ మిమ్మల్ని అలా అనుకోలేదండి మేము, ఇదేదో వక్రీకరించారు దాన్ని. ఎవరు దీనికి మూలకర్త? ఇప్పుడు దాంట్లో పార్టీలో ఉన్న వాళ్ళండి. ఏమన్నా కోట్లాది రూపాయలు తోల్చేసామా, లేకపోతే ఋషికొండని గొరిగేసి మేము గ్రీన్ మ్యాట్ వేసామా, లేకపోతే మైనింగ్లు ఉన్నాయా, మాఫియాలు ఉన్నాయా, ఏ బొంగు లేదు అక్కడ. మేము చైర్మన్ అయ్యారు, కొంచెం గ్రాండ్గా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు మన చైర్మన్ ఇచ్చారు. అప్పటికి నేను వెంకటేశ్వర స్వామి దీక్షలోనే ఉండండి, ఎలక్షన్ ప్రచారం దగ్గర నుంచి. అంటే మీ సేవలు ఆయన గుర్తించారు కదా పృథ్వీరాజ్ గారు. మరి ఆయన గుర్తించారండి ఫస్ట్. ఆయన ఇప్పుడు నేను ఏమంటానంటే, కద్దరు బట్టలు వేసుకున్నవాడు నాయకుడు కాదండి. రెండు సైడ్ల నుంచి తప్పు ఉంటే, ఇప్పుడు ఇంటి పెద్ద ఏంటంటే, ఒక ఇంటి పెద్ద, ఒక రాష్ట్రానికి పెద్ద, దేశానికి పెద్ద, ఇలాగే ఉన్నారు మన కేటగిరీ వైజ్గా. వాళ్ళు ఏం చేయాలంటే, తప్పు ఈయన మీద ఒక బ్లేమ్ వేశారు, అది ఎంతవరకు నిజం ఏంటి, దానివల్ల ఆ కుటుంబం ఏమైనా పాడైపోయిందా, ఇతను ఏమైనా నాశనం చేసాడా, అవన్నీ కనుక్కొని డిసైడ్ చేసి. ఎవరు దీనికి మూలకర్త? దీనికి మూలకర్త ఎవరంటే ఉన్నారుగా మొత్తం. ఇక ఆయన ఇప్పుడు మా జయప్రకాష్ రెడ్డి అంటాడు, ఛీ గబ్బునా కొడక అని. ఆ గబ్బునా కొడుకులందరూ ఉన్నారు అక్కడ. ఏం చేస్తాం అంటే కొంతమంది, అంటే అందరూ కాదు కదా, కొంతమంది అని మీకు ఒక అనుమానం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒక 2-3 ఉన్నారండి కొంచెం మంచి వాళ్ళు, ఎమ్మెల్యేలు నాకు తెలిసి. ఎవరు మంచి శ్రీకాంత్ రెడ్డి, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది, రాయచోటి ఎమ్మెల్యేను, ఇంకొక కోడుమూరు శ్రీనివాసులు. వాళ్ళిద్దరూ చక్కగా ఈ పదవుల గురించి పాకులాడటం కానీ ఏం లేదు, ఏదో నిలబడడం, మనం రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని ఉన్నారు తప్ప, మిగతా వాళ్ళందరూ టైం బీయింగ్ ఉన్నవాళ్ళే. ఏది రేపొద్దున్న మన పొజిషన్ బాగాలేకపోతే, సీట్లు మారిపోతే, రేపొద్దున చూడండి ఎంతమంది జంపింగ్లు ఉంటారు. అంటే పృథ్వీరాజు గారిని ప్రధానంగా హిట్ చేసి మిమ్మల్ని కార్నర్ చేసిన వాళ్ళు ఎవరు? నన్ను కార్నర్ చేసి హిట్ చేసేవలసిన దరిద్రం వాళ్ళకే ఉంది. ఎవరు? ఒకటి అంటానండి, ఇప్పుడు వర్మ గారు దొంగ అన్నాం, ఆ దొంగనే మళ్ళీ పిలిచి తాళం ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీ మీద ఒక ఎలిగేషన్ వేసి దొబ్బారు, బయటికి పంపించేశారు. ఇది ఒక కొత్త టైపు ఎలిగేషన్స్. మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మళ్ళీ ప్రచారానికి మళ్ళీ వాడారు. ఎలా వాడతారు? నువ్వు దొంగ అన్నప్పుడు ఇలాగా నాకు జర్నలిస్టులే చెప్పారు, ఏమండి ఈ పోస్టులో కూర్చున్న వాళ్ళందరి మీద బ్లేమ్స్ చాలా పడిపోయినాయి. నిప్పుల మీద కూర్చున్నట్టే. నిప్పుల మీద కూర్చున్నట్టే 3 నెలల కన్నా ఉంటారు సార్, మీరు ఏదో అనుకుంటున్నారు. గతంలో కూడా అదే అయిందండి అందరికీ. అదేండి, రాఘవేంద్ర చాలా కోపం పెట్టేశారు కూడా అలాగే అయింది. సీఈఓలకి చాలామందికి అలా జరిగింది. అక్కడ ఇంకోటి ఇంతకి దారుణమైన విషయాలు చాలా ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే, నేను ఎందుకంటే అయిపోయిన విషయాల గురించి ఎందుకు ఎత్తడం కానీ, అంటే మీరు పైన మీ మీద ఒక మచ్చ పడింది కదా పృథ్వీరాజ్ గారు, అయిపోయిన విషయం ఎలా అనుకుంటారు? పైన గరుడ సేవ, కింద కాంత సేవ. ఎస్విబిసి ఆఫీసులో ఒక లవ్ ఎపిసోడ్ జరుగుతుంటే ఎవరో జర్నలిస్టు మొత్తం చూసి వేశారు అది. అప్పుడు పైన బ్రహ్మోత్సవాలు గరుడ సేవ జరుగుతుందట మేము రాకముందు. ఇలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి అక్కడ. మనం అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే, ఏమండి మేము వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వాళ్ళం, గవర్నమెంట్ వచ్చాక మాకు ఒక సముచితమైన స్థానం ఉండాలి కదా, వీళ్ళని మమ్మల్ని ఇచ్చేస్తున్నారని. ఎక్కడైనా 2 గ్రూపులు ఉంటాయి, ఆ పార్టీ ఒకటి, ఈ పార్టీ ఒకటి. తిరుపతిలో నేను తెలుసుకుంది ఏంటంటే, మనం నిలబడితే మనకు తెలియకుండానే బట్టలు ఇప్పేస్తారండి. అలాంటి మేధావులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏంటంటే ఇన్నర్గా వాళ్ళకి వాళ్ళు క్లాసులు పడిపోయి, మనం ఇప్పుడు ఆయన పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళే కదండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ ఉన్న రోజా గారు కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ, ఇవన్నీ ఏంటంటే పర్మనెంట్ పోస్టులు కాదండి ఇవి. ఇప్పుడు మనకి పాదయాత్రకి వెళ్తుంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఘాట్ దగ్గర ఒక చిన్న బ్యాడ్జ్ కట్టేస్తారు వాళ్ళకి. రోజుకి ఒక 500, 1000 రూపాయలు లోపే, 750, 800 ఉంటుందండి రోజు. వారానికి ఒకసారి వాళ్ళకి ఒక 2000, 3000 ఉండే జీతం. అలాంటి పోస్టులు వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు అంటే అక్కడికక్కడే వారం అయిపోద్దండి అది. బాగుంటే వీడు పనితీరు బాగుంటే ఇంకో వారం పొడిగిస్తారు. ఏదో పృథ్వీరాజు గారు ఉద్యోగాలు అమ్మేసుకున్నారు, వాళ్ళు నవ్వుకున్నారు బయట.
మీరు వేసారా ఎవరినన్నా రిక్రూట్ చేశారా? మనం ఎవరిని రిక్రూట్ చేయలేదు, ఎమ్మెల్యేల క్యాండిడేట్లే వాళ్ళు వచ్చారు. ఆ వారం, ఆ 10 రోజులు, ఆ నెల రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు కూడా వాళ్ళు. ఇది ఇలాంటి రప్చర్. వాళ్ళతో మీకు బాగానే ఉండేదండి అప్పుడు? ఇప్పుడు నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళిన తర్వాత వాళ్ళే వచ్చి హోటల్ దగ్గరికి వచ్చేవాళ్ళు. పొద్దున్న 7 గంటల నుంచి మళ్ళీ వాళ్ళ ఆఫీస్ అయిపోయాక మళ్ళీ వచ్చి ఏం సార్ మీరు ఉంటే బాగుండేది. మీరు రెగ్యులర్గా వెళ్తున్నారండి తిరుమల? తిరుమల వెళ్తున్నానండి. నేను మధ్యలో ఒక 3 సార్లు వెళ్ళానండి లాస్ట్ ఇయర్. రెగ్యులర్గా వెళ్తాం, దండం పెట్టుకుంటాం. తిరుమల కూడా వాళ్ళది కాదు కదండి. అందరవాడు వెంకటేశ్వర, అందరవాడు గోవిందుడు, అందరవాడు, అందరి దగ్గరికి వెళ్తాం. ఇలాగ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి పృథ్వీరాజు గారు ఇలా జరిగిన తర్వాత, ఇది పెద్ద రప్చర్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడారా? మాట్లాడడానికి ట్రై చేశారా? అవకాశం వచ్చిందా లేదా వన్ సైడ్ అయిపోయిందా? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం కాసేపు, సరే అది ఏంటో మాట్లాడదాం. ఫోన్ చేస్తారు, లేకపోతే ఫోన్ చేయండి, ఫోన్ చేసి పిలిపించండి, మాట్లాడండి. తప్పు ఉంటే శిక్షించండి, తప్పు లేకపోతే 2 సైడ్ల నుంచి ఆలోచించి మీరు న్యాయం చెప్పాలి. అది వినేవాడు ఎవడండి? ఉంటే అండ ఉండాలి, లేకపోతే కొండ ఉండాలి. ఏమీ లేవు మనకి. ఏదో జల్లికట్టు ఎద్దులాగా ఏదో చెప్పారని చెప్పి మనం దూసుకెళ్ళిపోయి పని చేసాం, వీడికి బాగా జరిగింది, వీడు నాశనం అయిపోయాడు, వీడు అలాంటోడు ఇలాంటోడు. ఎన్ని రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ కామన్ అనుకున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళకంటే రేపొద్దున ఎమ్మెల్యేలు పదవులు పోతే వీళ్ళు ఏళ్లలో కూర్చోవాలి. నాకు అలా కాదు కదా, నన్ను గౌరవించిన సినిమా రంగం ఉంది, నా ఆదాయం, నా ఇదంతా ఇక్కడ జరుగుతుంది. బాగా డిప్రెషన్లోకి వెళ్ళారు కదా ఆ టైంలో? ఆ టైంలో డిప్రెషన్ అంటే మొత్తం కుటుంబం ఉంటుంది కదండి. అవును. ఆ డిప్రెషన్లో వెళ్ళి నాకు పైనుంచి పడిపోయి నాకు చెయ్యి ఒకటి ఫ్రాక్చర్ అయ్యి, ఆ ఫ్రాక్చర్ అయ్యాక 10 రోజుల్లోనే మళ్ళీ నేను ఆ కట్టుతోటి నేను తిరుమలకి వెళ్ళాను, దర్శనం చేసుకొచ్చాను. ఈ రోజా గారు వీళ్ళందరూ పోనీ వాళ్ళన్నా మీకు సపోర్ట్గా లేరా? స్థానికంగా ఉన్న జిల్లాలో ఉన్న వాళ్ళు ఇంకెలా ఉందంటే అండి, ఇది వాళ్ళే చేశారా? అసలు వాళ్ళ సపోర్ట్ నాకేంటంటే నేను అసలు అనామకుడు అండి. నాకు అనవసరం. ఒక 30 years ఇండస్ట్రీ అనే పృథ్వీరాజు గట్టిగా మాట్లాడతాడు. వీడు గొంతు వల్ల, వీడు మాట్లాడే మాటల వల్ల ఎదటోడు గుచ్చుకున్నట్టు ఉంటే నేనేమో వాళ్ళేమో తిట్టనండి. మనం వ్యంగ్యంగా మాట్లాడటం వల్ల నా ధోరణి అది, ఆ ధోరణి అది. దాంతో వాళ్ళకి ఏంటంటే స్ట్రైట్గా కూర్చున్నట్టు ఉంటాయి. వీడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, అయిపోయింది, మన పదవి వచ్చేసేది, ఈయన పక్కన పెట్టండి. అంటే రోజా గారిని రాజకీయ పరంగా, చెవిరెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయ పరంగా, కానీ రోజా గారు అన్నది మీ సినీ కుటుంబం కదండి, మరి ఆవిడ మీకు అండగా లేరా? సినీ కుటుంబంలో పృథ్వీరాజు అనేవాడిని పక్కన పెడదామండి. ఒక సినీ కుటుంబంలోంచి వచ్చిన ఆమె, ఒక రాజకీయ చంద్రబాబు గారి పార్టీ నుంచి వచ్చిన ఆమె, 10 ఏళ్ళు అక్కడ పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఆమె, చంద్రబాబు నాయుడు ఎన్ని మాట్లాడుతుందండి? ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు. నేను ఇదే మాట చిరంజీవి గారిని అడిగి ఇలా మాట్లాడుతుందండి అంటే నాకు అనవసరం, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, మనం మాట్లాడలేము, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం అన్నారు. మరి ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడిందండి, ఎన్ని మాటలు, అయ్యే మనం చెప్పలేము. మళ్ళీ ఆ జనసేన పార్టీ వాళ్ళు వైజాగ్లో ఆ రోజు ర్యాలీ జరుగుతున్నప్పుడు ఆమె ఇలా అని చూపించింది. మరి అది ఇది శుభసూచకంకి సంకేతకం, మరి నాకైతే తెలియదు. మరి ఆమె మాట్లాడిన మాటలు పృథ్వీరాజుకి సపోర్టు అవన్నీ ఉత్త మాటలండి. ఓన్లీ ఏదో అంటారు తప్పితే మా వాళ్ళు ఇక్కడ ఉన్న నటీనటులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇట్ ఈజ్ ఏ ఫ్యాబ్రికేటెడ్. దాని గురించి నువ్వు ఆలోచించడం ఏంటి, ఆరోగ్యం బాగా చూసుకుని మళ్ళీ వేషాలకి ట్రై చేయ నువ్వు. అప్పుడు మీకు ఎవరు అండగా ఉన్నారండి? నేనున్నానన్న భరోసా? మెగా ఫ్యామిలీ అండి. అవునా? నేను పార్టీలో ఉన్నా, ఇంకా అప్పుడు రిజైన్ చేయాలి. 2020లో కోవిడ్ బాగా పీక్ టైం, అప్పుడు లాక్డౌన్. అప్పుడు నాకు జాంబిరెడ్డి అని లాక్డౌన్లో పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేస్తున్నాడు. నాకు 15 రోజులు షూటింగ్ వెళ్ళేటట్టుగా అక్కడ నాకు కోవిడ్ అటాక్ అయ్యి పల్స్ 65కి వచ్చేసిందండి. షవరింగ్, పల్సు అలా పడిపోయి సడన్గా 48 hours అబ్జర్వేషన్ అన్నారు. ఆ టైంలో నాకు మరి ఎలా తెలుసుకున్నాడేమో నాగబాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వేం మమ్మల్ని ఏం వ్యక్తిగతంగా ఏం తిట్టలేదు, పార్టీ పరంగా మాట్లాడుకున్నాం అంతే, అది ఇక్కడ మానవతా దృక్పథం అని చెప్పి ఆయన తీసుకొచ్చి నన్ను ఒక హాస్పిటల్ ఇచ్చి బెడ్ ఇచ్చి నా ట్రీట్మెంటు అన్నీ జరిగినాయి. మా అసోసియేషన్ ఇన్సూరెన్సు, మెగా ఫ్యామిలీ ఆర్థిక సాయం ఇవన్నీ చేసి నేను రికవర్ అయ్యాను. రికవర్ అయ్యాక మా చుట్టాలందరూ, మా మేనమామలు వీళ్ళందరూ తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి, వాళ్ళందరూ తెలుగుదేశం.
నువ్వు ఇమ్మీడియట్గా రిజైన్ చేసి, ఎందుకు నీకు బెడ్ కూడా దిక్కు లేనప్పుడు ఇంకెందుకు ఆ పార్టీ అది, మిగతా విషయాలు పక్కన పెడదాం, అంత దుర్మార్గులు వాళ్ళు. సరే అని చెప్పి రిజైన్ చేసేసి రిజైన్ లెటర్ అక్కడ పాడేసి. అంటే ఎన్ని మాటలు మాట్లాడినా, లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీని అవనియండో, లేకపోతే మెగా ఫ్యామిలీని అవనియండో, రాజకీయ పరంగా విభేదాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, వాళ్ళ ప్రాణదాతలే. అంతేనండి. మెగా ఎప్పుడు మెగాయే. అదే ఒకటే అన్నారన్నమాట, రాజకీయం వేరు, సినిమా వేరు. నువ్వు వ్యక్తిగతంగా మాకు బాగా కావాల్సినవాడు, నువ్వు హ్యాపీగా ముందు రికవర్ అవ్వు నువ్వు ముందు అని చెప్పి ఫోన్లు చేసి ఇంటికాడ అందరికి ధైర్యం చెప్పి మొత్తం నన్ను బయట పడేశారండి. 48 hours తర్వాత నాకు స్పృహ వస్తే నేను అనుకున్నా, ఇది మనం అప్పుడంటే చిప్పు ఒకటి పెడతారు చూసారు రోబోలకి, చిప్పు పెట్టి రెడ్ చిప్ పెట్టారు నాకు. నన్ను అలాగా ఎత్తేసారు ఆకాశానికి. నేను మాట్లాడేసాము, నోటుకు వచ్చినట్టు మాట్లాడాం మనం. పార్టీ ఇది ఎవడైనా ఏంటి అసలు ఇది అది అని చిటికలేసి అవి నాకు రివర్స్ అయినాయండి. నా వాయిస్ నాకు రివర్స్ అయింది. నేను నిద్రపోయేటప్పుడంతా నాకు ఇన్సిడెంట్లు గుర్తుకొచ్చాయి. సో ఇది కాదు, మనం మెగా కుటుంబం మనల్ని ఆదుకుంది, ప్రాణం ఇచ్చినట్టే. సో మనం మెగా ఫ్యామిలీకి జీవితాంతం రుణపడి ఉండాలి. కాబట్టి వేషాల కోసం అయితే కాదండి. చాలామంది అంటారు బయట, ఏనుగు ఎప్పుడు సంచనం బతికినా 1,00,000 అన్నట్టు పృథ్వీరాజు వెళ్ళినప్పుడు 2 లక్షలు రోజుకి. ఇప్పుడు వచ్చినా అదే ఫేమ్ అండి. కలామ తల్లి అందరినీ చేతులు పెట్టి నడిపిస్తే నన్ను సంకలో ఎత్తుకుందా మహాతల్లి. నేను ఇప్పుడు తమిళ బిజీ, తెలుగు బిజీ, కన్నడ బిజీ. నేను సొంతంగా సినిమా డైరెక్ట్ చేశాను, ఈ నెలలో రిలీజ్ అవుతుంది. సో ఒక సినిమా రంగం ఆదుకుంది. మళ్ళీ అదే సినిమా రంగంలో 30 years ఇండస్ట్రీ ఇటు వాయిస్ గట్టిగా ఉంటుందని అట్లా ఆగారు, లేకపోతే ఊరికినేది పిలవరు. సో మనం వెళ్ళాము, భగవంతుడు మనకు 6 నెలలు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎదురుకుండా కూర్చునే అదృష్టం దొరికింది. చాలు ఈ జీవితానికి అది హ్యాట్సాప్ అనుకుని. సో వీళ్ళ బుద్ధులేంటనే తెలిసినాయి. సో ఆలోచించానండి, రిజైన్ చేసి వచ్చాక ఏం చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ వైపు మనం వెళ్ళి అడుగులు వేయాలి, అటే ఉండాలి ఆయనతో పాటు అని చెప్పి డిసైడ్. ఇప్పుడు మీరు సభ్యత్వం తీసుకున్నారా? సభ్యత్వం ఎప్పుడు అయిపోయిందండి. అధికారికంగా ఆయన వారాహి 4వ విడతలో ఉన్నారు కదండి. అయిపోయింది. దసరా ముందు కానీ దసరా రోజు తర్వాత కానీ వేసి వాళ్ళు అధికార ప్రతినిధో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి. అదేంటి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా? ప్రత్యక్ష రాజకీయాలండి. ఇంకా పోటీ చేయడం గురించి నేను అంటున్నాను. పోటీ చేయడం అనేది అది ఆయన నిర్ణయించాలి. రెడీగా ఉన్నారా? రెడీ అండి, అవకాశం వస్తే రెడీ అండి. నేను కూడా నియోజకవర్గాలు కూడా చెప్పా. సత్యనపల్లి మా శ్యాంబాబు మీద నా క్యారెక్టర్ పృథ్వీరాజు గారు వేశారు అని అంటారు. నాకు కూడా సత్యనపల్లిలో 3 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నువ్వు వెయ్యిరా ఇక్కడ 16,000 మెజార్టీతో గెలుస్తావు నువ్వు. అనకాపల్లి బెల్లం ఆయన ఉన్నాడు కదండి, ఆయన గుడివాడ అమర్నాథ్ రికార్డింగ్ డాన్సరు. మన కర్మ దౌర్భాగ్యం కొద్ది ఐటీ మినిస్టర్. ఏం చేస్తాం, ఏమొచ్చండి ఆయనకి ఐటీ మినిస్టర్కి. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తెలుసు మాకు. ఆయనకి కొంచెం మంచి పేరు ఉంది. ఇతను ఏంటో ఏది పడితే అది వాటి ముందు నీ నియోజకవర్గంలో అసలు అనకాపల్లి బెల్లం అంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు. ఆ బెల్లాల్లో ఎన్ని గ్రేడ్లు ఉన్నాయి, బెల్లం ఎలా తయారు చేస్తారు, పాకం ఎలా పడతారు, ఇవన్నీ చూసి చెప్పమనండి. నేను వెళ్ళి పిఏగా పనిచేస్తాను. వీళ్ళు ఐటీ మినిస్టర్లు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లన్నీ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, ఈ ల్యాండ్లు భూములన్నీ మనం దోచుకోవచ్చు అని ఇతను గుమస్తాలకి ఇస్తాడు సర్వే. లేకపోతే ఇతనికి కోట్లాది రూపాయలు ఇతను కట్టబెట్టేస్తారంటే, ఒరే నువ్వు వాళ్ళ రెడ్లురా, నువ్వు గమ్మున కూర్చో, నువ్వు నీ క్యాడర్ ఏంటనేది అయిపోయింది. అనకాపల్లి మొన్న ఒక మ్యారేజ్ ప్రచారం చేసినట్టున్నారు కదా మీరు. ఏది 2019లో ప్రచారం చేశారు కదా వాళ్ళకి కూడా మీరు. 2000 ఆయనకి వెళ్ళలేదండి. వైజాగ్ తిరిగారు కదండి. వైజాగ్లో ఉన్నాం. నెక్స్ట్ నర్సీపట్నం, తుని, పాయకరాపేట, ఇటు అనకాపల్లి రాలా. ఓకే. కానీ ఇంకా వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్. ఓకే. ఏయు ఆంధ్ర యూనివర్సిటీ. మేము అందరం కలిసి సర్వే చేసాం. 1.5 years నుంచి సర్వే చేస్తున్నాం. ఆ సర్వేలో మాకు వచ్చిన రిపోర్ట్లు ఏంటంటే, ఇక్కడ వీళ్ళు కూర్చుని అడ్వైజర్సు, మీడియా సలహాదారులు వీళ్ళందరూ గదిలో కూర్చుని, నాకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి వైఎస్ఆర్సీపీలో. నాకు డైలీ ఫోన్ చేస్తూనే ఉంటారు ఇప్పటికీ. ఈసారి అబ్బాయి మీదే, మాకేం లేదు, కష్టం అర్థమైపోయింది మాకు.
వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని కద్దరబట్టలు వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడుతున్నారా? అంటే ఒక పేర్లు వదిలేండి, చాలా నెగిటివ్ అండి, నెగిటివే. ఇబ్బంది పడతాం ఈసారి. ఇబ్బందేనండి, ఎవరికి ఉపయోగం? పేరుకి అంతే, నెత్తి మీద కిరీటం అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సత్తెనపల్లి అయిపోయింది, అనకాపల్లి, ఇంకా ఏ నియోజకవర్గాలు చెప్పారు? ఇప్పుడు ఎవరైనా మా జనసేనకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడి నోరు దరిద్రంగా బూతులు మాట్లాడిన ప్రతి నియోజకవర్గంలో మేము సెలెక్ట్ చేసుకుని వేయమంటే నేను అక్కడ వేస్తానండి. ఇది అంటే మెయిన్ వీళ్ళిద్దరూ. మరి రోజా గారు కూడా చాలా రోజా గారు ఒక మాట ఒకటి చెప్పాలండి. ఆమె అంటే ఒక పెద్ద హీరోయిన్, తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగుదేశం మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి కలిసాం. సినిమా రంగం నుంచి వచ్చారు, ఎన్టీ రామారావు గారు పార్టీలో ఉన్నారని. తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాం, వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గణపతి ఉత్సవాలకి పిలిచారు. అక్కడ అసలు మెల్బోర్న్ అంటే వెళ్ళొచ్చాం. ఎవరెవరు? ఆవిడ సెలవుమణి గారు కూడా వెళ్ళారు, మేము కలిసాం అక్కడ. సెలవుమణి గారు కూడా చాలా లవబుల్ పర్సన్, మాట్లాడతాడు. ఇది ఏంటంటే ఈవిడ మాట్లాడిన మాటలే ఈవిడికి శాపం అండి. ఇప్పుడు బండారు ఆయన సత్యనారాయణ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. మొన్న ఆవిడ ఇప్పుడు సార్ ఒకటే అండి, ఇప్పుడు ఏడ్చి ఇది చేయవలసిన అంటే మన దాకా వచ్చాక ఏడవటం. ఇప్పుడు బాలకృష్ణ గారు కూతురు ఏం చేసిందండి, నువ్వు లేడీస్ మీదకి వెళ్ళిపోయావు, లేడీస్ని ఎలా పడితే అలా తిట్టావు, నీకు రిప్రజెంటేటివ్గా వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడేస్తున్నారు. బండారు సత్యనారాయణ గారు మాట్లాడింది నేను చూశాను, బ్లూ ఫిలింలు అది ఇది అన్న మాట అనేది దాన్ని ఖండిస్తాం. ఏ పార్టీలో ఉన్నా ఒక సామాన్యుడిగా ఒక మహిళని, ఎమ్మెల్యే మంత్రి తర్వాత పక్కన పెట్టండి, ఒక మహిళని అలా అనటం అనేది తీవ్రంగా దాన్ని ఖండిస్తాం. బట్ మనం చేసినవి ఏంటి, ఇదివరకు మనం మాట్లాడిన మాటలేంటి, మన చేష్టలేంటి, మన వెకిల్ నవ్వులేంటి, అవన్నీ తిరిగి ఎప్పుడైతే ఏమవుతాయంటే అన్నీ రౌండ్ అయ్యి మళ్ళీ తిరిగి మన మీదకి వస్తాయనేది తెలుసుకుని ఉంటాయి. చట్టసభల్లో కూడా ఆమె దారుణంగా మాట్లాడింది. ఈ రాధిక్ గారికి ఏం తెలుసు అండి, ఇది ఇన్సిడెంట్ జరిగి 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత ఆమె స్పందించింది. ఆమె తర్వాత ఖుష్బూ గారు, రమ్యకృష్ణ గారు అయితే భారతమాతని అగౌరవపరిచారు అన్నారు. మరి దాని మీద ఎవరో కేసు కూడా వేస్తూ ఉంటారు. ఇది ఎంత ఇదిగా మాట్లాడారు. మరి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాడు వీడు ఆనా కొడుకు ఈనా కొడుకు అనే కొంతమంది, ఆయన అయితే ఇప్పుడు తెల్ల గడ్డం పెంచేసి మోడీ గారి లాగా గెటప్ ఇచ్చి కొంచెం బిల్డప్ ఏది ఇచ్చినా కూడా గ్లాసులో ఆయిల్ వేసుకుని తుప్పట్టిన సైకిల్ని క్లీన్ చేసుకోవాలి ఇలాగంటే, ఒరే మీ బతుకులు చెడ. మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ ఉందా? యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు చూడండి, వాళ్ళ మినిస్టర్లు కానీ కర్ణాటకలో కానీ, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు మినిస్టర్లు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ మా ప్రగతి ఇలా సాధించాం, దీని మీద లోటుపాట్లు ఏమున్నాయో ప్రతిపక్షాలను కూడా పిలిచి ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ పెట్టి మీటింగ్ పెట్టి అడిగేవాళ్ళు. ఇక్కడ ఏముందండి, 4.5 సంవత్సరాల్లో నేను కారు బయటకు తీస్తే అపార్ట్మెంట్లో కింద అంకులు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, ఇది తప్పితే ఇంకోటి ఏమి రాదన్నారు చిన్న చిన్న పిల్లలు. వీళ్ళు చేసే పని ఏంటంటే నీచంగా మాట్లాడటం, పరుష పదజాలం వాడటం, అవి దానికి ఒక వాల్యూ లేకుండా పోయిందండి. బూతులో యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉందండి. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు బూతుల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు, వీటిలో PhDలు చేశారు, మహిళలు మగవాళ్ళు కూడా. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతే అంటారా? ఇదే దరిద్రం అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, హైదరాబాదులో చాలా చోట్ల ఇల్లు దొరక్క చాలామంది బాధపడుతున్నారు. అందరూ వలస వచ్చేస్తున్నారు ఇక్కడికి. కరోనా వచ్చినప్పుడు వలస కార్మికులు వెళ్ళిపోయారు చూసారు రోడ్ల మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలస వచ్చేస్తారు చాలామంది కుటుంబాలు భయపడిపోయి. ఇప్పుడు నేను ఇక్కడికి ఉన్నాను సార్, మా తాడేపల్లిగూడెంలో మా ఇంటికి వెళ్ళి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాలంటీర్ వ్యవస్థ, మీరు ఎంతమంది ఉన్నారండి, మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తారండి, అమెరికాలో ఉన్నాడండి డాక్టరు, ఆయన ఫోన్ నెంబర్ ఉందా, ఆయన డీటెయిల్స్ ఉన్నాయా, అవి ఎందుకండి మీకు? ఇంట్లో ఎంతమంది ఉంటారు ఆడవాళ్ళు, ఇక్కడ ఎవరు మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళే ఉంటారా? ఇలాంటి డేటా అసలు అవసరం అండి? మనం ఏమన్నా తీవ్రవాదులు ఉగ్రవాదులమా? ఇలాంటి ట్రాఫికింగ్ గురించి కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అది పెద్ద వైరల్ అయింది, పెద్ద రచ్చరచ్చ చేశారు. ఒక 5,000 సంపాదించుకోవాలి, తల్లిదండ్రులు మనల్ని MBA వరకు చదివించారు, ఆడపిల్లలు
నేను చూశానండి మా గూడెం పక్కన ఉన్న పెంటపాడు అనే విలేజ్, అక్కడే మా కాలేజ్ ఉండేది. 5,000 రూపీస్కి ఎందుకు పని చేస్తున్నారమ్మా మీరు అంటే, ఏం చేస్తాం అంకుల్, మాకు ఏదీ లేదు, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సో మా తల్లిదండ్రులకు ఏదన్నా వెసులుబాటు అవుద్దామని చెప్పి పని చేస్తాను. పొద్దున్న వెళ్తున్నారంటే రాత్రి వరకు 9-10 వరకు అక్కడ ఉంచి, వాడు అక్కడ ఉన్న చోటా మోటా నాయకులు వాళ్ళ వెకిలి చేస్తలు వెకిలి మాటలు వీళ్ళు అంత ఇదిగా వస్తుందా బిహేవియర్స్ ఇవన్నీ ఉంటే మరి పవన్ కళ్యాణ్ అడగటంలో తప్పే ఉందండి. దాని మీద ఓన్ని ఇచ్చుకుని పడిపోయారు. ఇప్పుడు మెల్బోర్న్లో ఏం జరిగింది? ఏదండి మీ టాపిక్ డైవర్ట్ అయ్యారు. మెల్బోర్న్ వెళ్ళానన్నారు, ఆస్ట్రేలియా. రోజా గారు అప్పుడు ఏదో ఇన్సిడెంట్ చెప్తానన్నారు. అదే అండి, వాళ్ళు అప్పుడు బాగానే ఉండేది, ఆమె అప్పుడు బాగానే ఉండేవారండి. ఇది తిట్లు గిట్లు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఏదో మళ్ళీ వచ్చారు మహిళా నాయకురాలు, మినిస్టర్ గారు, అది ఇది అని చెప్పి వాళ్ళందరూ మెల్బోర్న్లో మహిళలందరూ, అక్కడి నుంచి నాకు చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఫోన్ చేసి, ఇదేంటి పృథ్వీ గారు ఇలా మాట్లాడుతుంది ఆమె, చెప్పండి అంటే, అమ్మ ఇప్పుడు ఆమె వేరే పార్టీలో ఉన్నాం, మేము వేరే పార్టీలో ఉన్నాం, మమ్మల్ని పాకిస్తాన్ చూసినట్టు చూస్తారు వాళ్ళు, మనకెందుకు, అది ప్రజలే సమాధానం చెప్తారు. తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అటు మగాళ్ళకి కానీ ఇటు ఆడవాళ్ళకి కానీ తగిన గుణపాఠం ప్రజలే ఇప్పిస్తారండి. ఆ శక్తులు ఆ టైంలో తిరగబడతాయి. ఓకే, పృథ్వీరాజ్ గారు స్ట్రైట్గా రోజా గారి గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మీకు మొదటి నుంచి కూడా ఆవిడ చూస్తుంటారు కదా, ఎందుకు ఈ రకంగా ఉన్నారు, ఆవిడ పర్సనల్ గురించి కూడా ఈరోజు మాజీ మంత్రులు మాట్లాడే స్టేజ్కి వచ్చారు అంటే అవన్నీ వాస్తవాలా నిరాధారాలా? ఇప్పుడు ఎవడైనా వాస్తవం లేకపోతే ఎందుకు మాడతారండి? అంటే మీకు తెలిసిన, అంటే నేనేమో డెప్త్గా చూసేంత బిఏ కదండి, అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. మామూలుగా నేను చూసినప్పుడు ఒక హీరోయిన్గా మనం చూసాం, ఒక నాయకురాలుగా మనం చూసాం, అంతే, అంతవరకు. అంటే నేను ఆమెకి వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఏం చేసినా ఇంకోటి ఏం చేసినా అవన్నీ పక్కన పెట్టండి. ఎదుగుదల కోసం ఎవడైనా ఏదైనా చేయొచ్చు, మగ కానీ ఆడ కానీ. ఏదో ఆమె అంది, ఆమె ఇప్పుడు సరే సాటి మహిళగా ఆమెను గౌరవిద్దామండి. నీకు పవన్ కళ్యాణ్ మీద పేకల దాకా కోపాలు ఉన్నాయి. మీ అధినాయకుడు మెప్పు పొందాలి, మీ అధినాయకుడు మళ్ళీ మీకు టికెట్ ఇస్తారో లేదో అనే ఆ మీమాంసలో ఉన్నారు. గట్టిగా మాట్లాడాలి, ఎదటోళ్ళ మనోభావాలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టాలి. ఆ బూతులు మామూలు బూతులు కాదు. ఇక్కడ మరి రేణుదేశాయ్ గారు హీరోయిన్ కాకముందని మరి ఆ మాట మాట్లాడటం అంత తప్పండి. అది ఇవి రాధిక గారికి కానీ, ఖుష్బు గారికి కానీ, అక్కడ ఉన్న మీనా గారికి, రమ్యకృష్ణ గారికి, అసలు మా కృష్ణవంశీ గారి మిస్సెస్ రమ్యకృష్ణ గారు ఎలా మారుతుందని నేను కళ్ళ కూడా అనుకోలే. అంటే వీళ్ళకి తెలియదు, ఏదో మాట్లాడే సంఘీభావంగా ఏది పడితే అది మాట్లాడేశారు. ఈ రోజున చూడండి మొత్తం వైరల్గా వెళ్తున్నాయి వీళ్ళ మీద. సో ఆమె ఏంటంటే, ఆమెకి నేను సలహా ఇచ్చేంత ఇది కాదండి. ఏంటో మొన్న ఇమంది రామారావు గారు చెప్తున్నారు, ఆమెకు 16 విల్లాలు ఉన్నాయి, మాకేదో ఒకటి ఉంది. అవును, 16 విల్లాలు ఉన్నాయి, గ్రౌండ్ అంతా కార్లే, ఎక్కడ చూసినా కోట్లాది రూపాయలు అంత లేవు నాకు. బట్ ఏంటంటే, మీకు అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు, మీరు నగరి ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి మీరు ఎమ్మెల్యే మంత్రివర్యులు మీరు. కాబట్టి మీ యొక్క టూరిజం అభివృద్ధిని ఈ 6 నెలలైనా మేము టూరిజంలో ఇంత చేసాం, ఇంత పొడిచాం, ఎవడో లేడు. ఈ రోజున 27వ ప్లేసో 29వ ప్లేస్లో ఉందండి ఆంధ్రప్రదేశ్. అలాగా మీరు ఏదన్నా దాని మీద ఏమన్నా మేము రెక్టిఫై చేసాం, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నాం, ఇలాంటివి చెప్పండి. ఎప్పుడు మీకు ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకలాగా ఉండదండి, చరిత్ర పునరావృతం అవుతుంటుంది. ఒక్కసారి దెబ్బ పడిందంటే మీ బతుకులు రేపు పొద్దున ఏమవుతాయండి? ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, మీకు కుటుంబమే కదా, సినీ కుటుంబం. ఐ మీన్ సినీ కుటుంబంలో అండి, సినీ కుటుంబంలో ఇలాగ ఇంత నీచంగా మాట్లాడేవాళ్ళు లేరు. అందరూ ఉన్నారు పాలిటిక్స్లో. సినీ కుటుంబంలో ఇంత వ్యక్తిగతంగా మనుషులను పట్టుకుని బూతులు తిట్టే స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు లేరు. మనం అప్పటి నుంచి చూస్తే జగ్గయ్య గారి దగ్గర నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మా బాలయ్య ఉన్నారు. మా బాలయ్య గారిని అడిగినా కూడా ఆమె ఏం చెప్పుద్ది, ఏదో మీటింగ్లో ఏదో అన్నాడు, ఆయన ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు. శ్వేత ఏమండి, ఒకటి నాకు నిన్న ఒక ఇంటర్వ్యూ చూసా, చిరంజీవి గారు ఎంతమంది హీరోయిన్లతో తిరిగారో శ్వేతపత్రం ఇవ్వాలంటే, ఏది ఏమన్నా బడ్జెట్ ఆ శ్వేతపత్రం ఇవ్వటానికి? ఆ రకంగా వేస్తే మరి వీళ్ళందరూ మేము చెప్పకూడదు. ఇప్పుడు అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మన హోదా, పదవి, ఏదో రజనీకాంత్ గారు చెప్తారు, పదవి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దీని మీద ఎక్కువగా వ్యామోహం పెంచుకోకూడదు.
కుర్చీని ఎక్కువ గౌరవిస్తే ఎఫెక్ట్ అవుద్ది. మన ముందే తెలుస్తుంది, ఎన్నో చరిత్రలు ఉన్నాయి. సో ఇది అస్థిరత్వం లేనటువంటి ప్రభుత్వం అండి. రానున్నది మిశ్రమ ప్రభుత్వం, 2 జెండాల కలయిక శాంతికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు పొత్తు అని ఎవరితో పొత్తు పెట్టుకున్నారు మాకు తెలియాలి. సింహం సింగల్గా వస్తే జూవోలు తెలిస్తే తీసుకెళ్ళి బోన్లు వేస్తారు. సింహం వీళ్ళు మాట్లాడండి. మీరు ఇంత డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు, డైరెక్ట్గా వాళ్ళని విమర్శిస్తున్నారు. మీకు కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడిని అరెస్ట్ చేశారు, మామూలు వాళ్ళు పెద్ద లెక్క కాదు అంటారు జనరల్గా. ఏమంటే నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు కాదు ఎప్పుడో మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు మరి వీళ్ళు ఒక పాట పాడించారు కదా, ఆ ఎలక్షన్లో వాడారు కదా. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్నవాడు ఆడి మెప్పు కోసం ఇడి మెప్పు కోసం చేయడండి. ఇక్కడ తప్పు ఉంది, దాని మీద మాట్లాడాలి. మీరు అరెస్ట్ చేస్తే చేయండి, ఏం చేయగలుగుతారు? అరెస్ట్ చేస్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, అంతే కదా. మేము ఎన్ని సినిమాలు కొడతారు, మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? చాలామంది ఫోన్లు వస్తుంటాయండి, చాలామంది చేస్తుంటే రే పెట్టండిరా మీరు, ఎందుకురా మరి 6 నెలల్లో అస్తమించే సూర్యుడి గురించి ఎందుకురా మాట్లాడటం, పెట్టేసేయండి. మీ గోల్ ఉండదు. నేను ఇప్పుడు మీకు ప్రత్యక్ష సాక్షి అంటే పులివెందుల్లో షూటింగ్ చేసాం మేము. ఎప్పుడు? ఈ మధ్య ఒక 2 నెలల క్రితం. ఏంటి పరిస్థితి? నేను ఎన్కౌంటర్ ఆఫీసర్ క్యారెక్టర్ దాంట్లో. చుట్టుపక్కల ఉన్న అన్ని గనుల దగ్గర షూటింగ్ జరిగింది. నేను అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే సోషల్ మీడియా స్టార్ట్ చేశారు. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, దమ్ము ఉంటే రా చూసుకుందాం అని చెప్పి నేను తొడగొట్టినట్టు గవర్నమెంట్గా అక్కడ వేసినట్టు వేశారు. సరే మొత్తం అక్కడ మాకేమో సెక్యూరిటీ ఉంటుంది షూటింగ్ వచ్చినప్పుడు. వాళ్ళ ఉన్న హోటల్లోనే ఉన్నాం, వాళ్ళు ఉన్నట్లో కొంతమంది ఒక 20-30 మంది షూటింగ్ దగ్గరికి వచ్చేవారు. డౌన్ పృథ్వీరాజ్ డౌన్. ఓకే అమ్మ తమ్ముడు, హ్యాపీ కూల్ ఎండ ఎక్కువగా ఉంది, ఎందుకు అరుచుకుంటారు మీరు? అది చూసి రెడ్లు కొంతమంది ఉన్నారు. ఏంటంటే పరిస్థితి ఏంటి? పృథ్వీరాజ్ గారు రండి మాతో ఫోటోలు దిగండి, దిక్కుమాల రాజకీయం ఇవన్నీ దరిద్రాలు ఏంటంటే ఈసారి కొంచెం కష్టమే సార్. పులివెందులో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈసారి కొంచెం కష్టమే సార్, కొంచెం ఇబ్బందిగానే ఉందండి కొంచెం అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకులని భావిస్తున్నారా మీరు? ఏదండి అంత ఈజీగా అధికారం కోల్పోయే విధంగా రేపు ఎలక్షన్ చేస్తారని? ఇది అలా ఉండదండి. అధికారం కోల్పోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అధికారులు ఉన్నారు. ఏదైనా ఉంటే సిఐడి ఉంది, ఇంకోటి ఏదో ఉంటే పొన్నమూలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు, అడ్వకేట్ జనరల్. ఆయన వచ్చేసి ఏదేదో మాట్లాడేసి ఇప్పుడు ఒకళ్ళని అరెస్ట్ చేయాలండి. సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక ప్రెస్ మీట్ హైదరాబాద్లో, తర్వాత ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్, తర్వాత ఇంకో చోట ప్రెస్ మీట్. ఏమీ లేకుండా నిరాధారమైన ఆరోపణలతో అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పడానికి, సంఘీభావం తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అప్పుడప్పుడు ప్రకటించవలసిన అవసరం ఏంటి అది ఇది అంటారు. అసలు ఏదైనా వ్యూహం మీరు సమాధిస్తాను కదా రామ్ గోపాల్ వర్మతోటి, మా దగ్గర కూడా వ్యూహాలు ఉంటాయి కదా. ఇది రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, అధపాతాల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మేము వెళ్ళిన సర్వేల్లో కొన్ని రికార్డింగ్లు కూడా చేసామండి. 7 రోడ్ జంక్షన్ ఉంటుంది శ్రీకాకుళంలో, 7 రోడ్ల జంక్షను. అక్కడ మొత్తం చిల్లర వ్యాపారస్తులందరూ పళ్ళు అమ్ముకోవటం, ఎన్ని తోపుడు బళ్ళు అన్నీ ఉంటాయి. వాళ్ళని ఏమంటే ఎలా ఉందమ్మా ఏంటి అంటే, అలాది ఏటి బాబు ఏముంది అలా ఇస్తున్నారు, ఇలా పట్టుకుపోతున్నారు డబ్బులు. అది ఏంటంటే అమ్మ మీకు ఏదో అమ్మఒడి అన్నారు, ఊరుకోండి అమ్మఒడి లేదు బొమ్మఒడి లేదు, 13,500. పక్కన కడప దగ్గర ఒక విలేజ్లో మేము షూటింగ్ వెళ్ళినప్పుడు మొన్న అడిగితే, ఇక్కడ ఒక 100 గడపలు ఉంటాయండి, ఒక 75 76 వస్తే మిగతా 24 ఇళ్ళు మీకు టెక్నికల్గా మీకు రావట్లేదు, ఈ నెల లేదు వచ్చే నెల లేదు అని చెప్పి వీళ్ళకి వచ్చిన డబ్బులు వేరే వాడి అకౌంట్లో పెడితే ఆ అకౌంట్ వాడికి 1,500, మిగతా 12,000 సర్పంచ్లకు వెళ్ళిపోతున్నాయండి. ఇలాగా ఒక చిన్న కుగ్రామంలో అలా జరిగితే రాష్ట్రం మొత్తం ఎలా జరుగుతుందండి? మొత్తం అంటే అధికారాన్ని కోల్పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఉంటుందా? అంత ఈజీగా వదులుతారు? వాళ్ళు వేసుకుంటారండి, ఎన్ని వేసుకున్నా కూడా పీపుల్స్ వర్డిక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అన్నారు, పసుపు కుంకుమ ఆహా ఓహో అధికారాన్ని వాళ్ళు కూడా వదులుకోరు. ఎలక్షన్ ముందే వాళ్ళు అధికారాన్ని వదులుకునేంత ఇదిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే అప్పుడు లేదు కదా, అధికారం మాదే. అంటే 2019 పరిస్థితి వేరు కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు, ప్రజల్లోనే ఉంటున్నాడు, ఒక అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. కాదండి అది కదా, ఈయన ఏం తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ ఒక అవకాశం అడగటంలో?
మీకు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అంత కోపం? అంటే ఈయన సీఎం అంటలేదు కదండి. ఏం సీఎం ఇప్పుడు అంటలేదు? పొత్తులో వెళ్తే ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు? ఇప్పుడు పొత్తులో వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం ప్రకటించారండి? ఇప్పుడే సీఎం 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 అని అరవద్దు ఎవరు. ఒక ఓటు కాదు, ఒక మనిషి 100 ఓట్లు వేయటానికి మోటివేట్ చేయండి. అవును, ప్రజలకి మన మేనిఫెస్టో గురించి చెప్పండి అని చెప్పి 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలను కూడా గౌరవించండి. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా జనసేన కార్యకర్తలని, మా నాయకులని, వీర మహిళల్ని అందరినీ హక్కుని చేర్చుకోండి. మనం అందరం కష్టపడి పనిచేద్దాం. రేపు ఫలం వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత క్యాంపెయిన్ చేయడానికే మనుషులు ఉండరు. తెలుగుదేశం పార్టీని ఏ రకంగా గట్టెక్కించగలరు? పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుందా? సంస్థాగతంగా ఇంకా జనసేన పార్టీ అన్నది పూర్తిగా విస్తరించలేదు. ఇలాంటి టైంలో ఆయన ఎన్నికలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, ముందస్తుగా కూడా వెళతారు. వీళ్ళు రెడీ అయ్యే లోపే గ్రౌండ్ ఆయన హిట్ కొడతారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి అని వాళ్ళు అనుకుంటున్నారండి, వాళ్ళ వ్యూహం. ఇక్కడ ఎలా ఉందంటే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఎలా ఇప్పుడు మామూలుగా వాళ్ళ నోరులా తాటిమట్టలో గబ్బు నోరులతో ఏది మాడతారు. నేనున్న మొన్న పెడన ఇది వెళ్ళారా మీరు? ఎంత అండి, వీళ్ళు అంటాం అంబటి రాంబాబు గారు కానీ ఆ పొత్తులు జనాలు ఒప్పుకోలేదు, ఈయనేమో జోగి రమేష్ జనమే లేరు, 10,000 ఎంతమంది ఉన్నారండి, 1,00,000 మంది జనం ఉండే. నేను వెనకాల ఫార్చునర్లో వెళ్తా మీటింగ్ మధ్యలో ఇక జనం తిరగబడ్డారంటే సెల్ఫీలు ఇవన్నీ ఎవరో ఒకడు చూస్తాడు, నెట్టి తిరుగుతారని చెప్పి మేము ఆ బండి బయట తీసుకురావడానికి 1.5 అవర్ పట్టిందండి. 1,00,000 జనం. పవన్ కళ్యాణ్ చరిష్మా ఏదో ఆర్టిస్ట్ది అయిపోయిందండి. ఆర్టిస్ట్ లాగా ఆయన చూడలేదు. 2019లో ఆ జనాలు రాలేదా? ఆ చరిష్మా లేదా? ఇప్పుడు మేము చేసిన దౌర్భాగ్యం ఏంటంటే మా నాయకుడికి అధికార వ్యామోహం లేదండి. మాకు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని 2014లోనే ఆయన అధికార వ్యామోహం ఉంటే ఆయన తీసుకుని ఉంటే 2019 ఇంకోలా ఉండేది కదా. ఇప్పుడు వచ్చినప్పటికి ఇంకా సెటిల్మెంట్గా ఉండేది. కానీ అలాంటి వ్యక్తిత్వం కాదండి పవన్ కళ్యాణ్ గారిది. కష్టపడి పనిచేయాలి. 25 కేజీల బియ్యం కోసం కాదు మన పోరాటం, 25 ఏళ్ళు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఏం చేయగలరు పృథ్వీరాజ్? అధికారం వస్తుంది సార్. బీజేపీకి ఎంత ఉందండి? ఇవన్నీ బాగానే ఉంటాయి. బీజేపీ 1 సీటు ఉన్న బీజేపీ తర్వాత ఇప్పుడు 2 సార్లు రూలింగ్లోకి వచ్చిందండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికీ తెలియదు. సో బీజేపీ నమ్మకాన్ని కలిగించింది. మోదీ ఖచ్చితంగా దేశాన్ని ఏదో చేస్తారన్న ఒక ఫీల్ రప్పించారు కోట్లాది మందిలో, అందువల్ల వర్కౌట్ అయింది. సో ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు అధికార పక్షం వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సార్ అధికార పక్షం మాట్లాడటానికి ఏముంది? ఇప్పుడు వాడు నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాడు. వైనాట్ 175 ఒకటి చెప్తానండి, నేను ఆ సినిమా సూపర్ హిట్ అయ్యా అనే నా కాన్ఫిడెన్స్ ఉంది, రిలీజ్ చేశా. నీకు ఎందుకు అంత ధైర్యం లేనప్పుడు వై యు ఆర్ ఫీలింగ్ అన్సెక్యూరిటీ? 175 రావాలి. ఎట్టిస్తారు నీకు 170 పక్కన 5 వెళ్ళిపోతే ఎన్ని ఉన్నాయండి? తట్టుకోగలరా మీరు? అదే రిపీట్ అవుతుంది రేపు. మీ స్థానం 30-33 సీట్లతోటి వైఎస్ఆర్సీపీ స్థానం. మీరు అనుకున్నట్టు జరగవు. కాన్ఫిడెంట్ అండి అది, కాన్ఫిడెంట్ సర్వే. మేమేమి బీహార్ వాళ్ళని నమ్ముకోవాలి. మేము వ్యక్తిగతంగా జనాల మధ్యలో ఉండి చూసాం. చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకపోతే ఎలక్షన్ చేయగలరా సార్? అద్భుతంగా జరుగుతాయండి. చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టే కారణం ఏంటనుకున్నారు? ఓ పక్క ఆయన సభలకి లక్షలాది జనం, లోకేష్ యువగలానికి బ్రహ్మాండంగా స్పందన, పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క వారాహి యాత్ర, ముప్పేట దాడితోటి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏం చేయలేక, ఏమి మాట్లాడలేక సతమంతి లోపల కుళ్ళిపోయి వీళ్ళు బూతులు మాట్లాడుకుంటూ ఫ్రస్ట్రేషన్ లోనయ్యి వైనాట్ 175 అంటే ఏమంటే ఒకసారి మీరు ఇలా దండం పెట్టారు, ఇలా కొట్టారు, ముద్దులు పెట్టారు, చేతి మీద తలకాయ పెట్టారు, భస్మాసు రాస్తాం ఇచ్చారు జనం. గాజువాకలో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వారాహయాత్ర అయిపోగానే నేను అక్కడ ఉన్నటువంటి సెకండ్ డే ఒక టీం వెళ్ళి కొంతమంది ఇళ్లల్లో ఒక్కొక్క జనరల్గా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇల్లు, మామూలు మధ్యతరగతి కుటుంబాలు అందరిని అడిగితే, పోయినసారి మేము ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేయనందుకు మేము సిగ్గుపడుతున్నామండి, మమ్మల్ని క్షమించండి అన్నారండి. వాళ్ళకి ఏమవసరం, మేము డబ్బులు పెట్టి చెప్పించాము. అది అలా ఉందండి. గాజువాక నుంచేనా పవన్ కళ్యాణ్ గారు? అదే ఆయన నిర్ణయం. అది వాళ్ళు అలా చెప్పారండి పబ్లిక్. ప్రతి నియోజకవర్గంలో అలాగే ఉంది సార్. ప్రతి నియోజకవర్గంలో మహిళలు, వృద్ధులు, రైతులు అందరూ పిల్లలను కూడా ఎత్తుకుని మరి బహిరంగ సభలకు వస్తున్నారంటే అది ఎంత మార్పు వచ్చిందనేది
మేము మా పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పట్లా నేను. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక సామాన్యుడిగా ఒక ఓటర్గా చెప్తున్నాను. పోల్ మేనేజ్మెంట్ అన్నది ఎన్నికల్లో చాలా కీలకమైన అవునండి. విషయం. అది మీకు తెలిసిన అవును. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి గ్రౌండ్ ఉంది, చేస్తారు. కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. జనసేనకి ఆ పరిస్థితి లేదు, పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయలేరు. వైఎస్ఆర్సీపీ అందులో నిష్ఠాతులు, కోట్లాది రూపాయలు డబ్బులు కూడా ఖర్చు పెట్టినా ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. పెద్దల్లో పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదు, అందరికీ వెల్ఫేర్ అందుతున్నది. సరే ఎవరు వచ్చినా తెలియబోలే కదా, అదేదో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన ఇంటికి ఎంతో కొంత ఇస్తున్నారు కదా అని ఆలోచనలో ఉన్నారని ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్న టాక్. వాళ్ళు వేసుకున్నదండి సజ్జల భార్గవ్, వాళ్ళదే సోషల్ మీడియా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. అది కాదండి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ రేపు టెలికాస్ట్ కూడా ఎదవలు అంటాడు, దొంగ అంటాడు, ఒరే నువ్వు అటువంటి వాడు అంటాడు, నీతి లేని జాతి అంటాడు, ఇంకోటి అంటాడు, ఇలా అంటారు ఎలా అంటారు, అవన్నీ పెద్ద పట్టించుకోవడం. మేము పోల్ మేనేజ్మెంటు మీరు అంత కరెక్ట్, నేను చెప్తున్నా దానికి. అమలాపురం ఎలక్షన్లో అటు తెలుగుదేశం ఏజెంట్సు, ఇటు జనసేన ఏజెంట్సు, ఇటు వైఎస్ఆర్సీపీ ఏజెంట్స్ ఉంటే అప్పట్లో మా ఓడు గెలవాలని ఇక్కడ ఏజెంట్లు ఇక్కడ సఖ్యత లేక ఇవి లేక అక్కడ కరెక్ట్గా బూత్ దగ్గరికి జనాలు తీసుకురాలేక అలాగే మేము చాలా వరకు దగ్గర ఒక 56 సీట్ల వరకు కోల్పోయామండి. అలాగా తక్కువ మార్జిన్లో. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మింగిల్ అవుతున్నారు. ఏది లోకల్ ఎలక్షన్ అంటున్నారా? లోకల్ కాదండి, ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రతి మొన్న నేను గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి వచ్చాను. నేను జనసేన పవన్ కళ్యాణ్ గారి మా అధ్యక్షుడు బర్త్డే సందర్భంగా ఒక్కరోజు సంపాదన నా పార్టీ కోసం అనే నినాదం మీద మేము వెళ్ళొచ్చాం. 1 గంటలో అబుదాబిలో ఇది ఎప్పుడైతే నేను అనౌన్స్ చేయగానే అంతకుముందు నాగబాబు గారు వచ్చి చెప్పారంటే గంటలో దగ్గర 1,65,00,000 చిల్లర అక్కడ సంపాదనగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. 16 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి ఈ గల్ఫ్ కంట్రీస్లో. వాళ్ళందరి నినాదం ఏంటంటే జై జనసేన, పవర్ స్టార్ గారిని మేము ముఖ్యమంత్రిగా చూడాలి, ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు మార్చాలి. మేము ఒక 40 రోజుల ముందే మేము నియోజకవర్గాలకు వెళ్ళి మాకున్న డబ్బులు మేము ఏం చేయగలము, మేము ఎలాగ పార్టీకి ఉపయోగపడతాం, మా ఇక్కడ ఉద్యోగాలు లాస్ ఆఫ్ పే అయినా పర్వాలేదు, మా వ్యాపారాలు దెబ్బతిన్నా పర్వాలేదు, మేము వచ్చి ఇక్కడ 45 రోజులు ఉండి ప్రతి నియోజకవర్గంలో ఉన్నారండి చాలామంది. రైట్ పాయింట్ మీరు చెప్పారు. గల్ఫ్ కంట్రీస్లో అవునండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడానికి మేము మా ఉద్యోగాలు ఉన్న వదులుకుండా వచ్చి ఇక్కడ సేవ చేస్తామంటున్నారు. అలాగే చాలామంది ఉన్నారు, ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలా పాసిబుల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నది? వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. వాస్తవం మీకు ఒకటే చెప్తున్నాను, మీకు శ్రీకాకుళం అక్కడ ఈసారి క్లీన్ స్వీప్ అండి, ఇంకెప్పుడు గెలవటానికి పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాను మీకు చెప్తున్నాను. మీకు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇటు ఈస్ట్ వెస్ట్ వస్తే అసలు అడుగు పెడితే చంపేసేటట్టు ఉన్నారు జనం. వేరే పార్టీ గురించి మాట్లాడితే తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తే స్వీట్స్ అన్నీ అక్కడ కృష్ణా, గుంటూరు సామాజిక వర్గాల ప్రకారంగా వెళ్తున్నామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి పవర్ షేరింగ్ ఒక పద్ధతి ప్రజల్లో నాంతుంది. ఇప్పుడు పవర్ షేరింగ్ ఒక పద్ధతి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, శ్రేణులందరూ సీఎం అని అనుకునేది పక్కన పెట్టండి, కష్టపడి పనిచేయండి అని ఉంది మాకు. మళ్ళీ మా ఐకమత్యాన్ని చెడగొట్టాకి పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద బురద చల్లటాకి నేను సీఎంని నాకు అధికారం ఇవ్వండి అని అడిగితేనే కదా ఎవరైనా ఇచ్చేది. అడగండి అమ్మైనా పెట్టదు అంటారు. సరే గెలిచిన తర్వాత చూసుకుందాం అనే కంట నేను సీఎంని, నన్ను గెలిపించండి, నేను అండగా ఉంటాను, వాళ్ళని చూశారు వీళ్ళని చూశారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి గట్టిగా చెప్పలేకపోతున్నారు. అది తప్పండి. అది ఆయన ఈసారి ఎలాగ ఉంటుందో పరిస్థితి అని చాలా చోట్ల నాకు అధికారం ఇవ్వడం చాలా సభల్లో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా ఒక చక్రానికి రొటేట్ అయి ఉన్నారండి. అంటే కాపు సామాజిక వర్గానికి కళ కదా, దశాబ్దాల కళ సీఎం కావాలి అన్నది. సో ఆ కళ ఈసారి కూడా నెరవేరదు అన్నది చాలా ఎక్కువగా టాక్ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో వెళితే తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం అవుతారు తప్పించి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు తప్పించి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు సీఎం చేస్తారు? అలా ఎందుకు అనుకోవాలండి మనం, అలా ఎందుకు అనుకోవాలి? చాలామంది చెప్పండి, అది సాధ్యమా? సాధ్యం. ఎలా అంటే ఇప్పుడు పరిస్థితులు రేపొద్దున అక్కడికి వచ్చాక సాధ్యం అని చెప్పాను నేను. మా నాయకుడు ఏం తక్కువడు కాదండి, మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. మేము కష్టపడి పనిచేస్తాం. రేపొద్దున ఫ్రూట్స్ వచ్చాక ఏంటనేది ఆలోచిస్తాం.
ఎన్ని సీట్లలో జనసేన ఎందుకు పోటీ చేసే అవకాశం ఉంటుంది? జనసేన ఇప్పుడు వాళ్ళు ఏంటారు 175 సీట్లలో పోటీ చేసే మగాడు దమ్మున్నవాడు అని 175 సీట్లు. ఒరే చెప్పిన వాళ్ళందరూ మీ సీట్లో మీరు గెలిస్తే చాలా గొప్ప, అక్కడికి వాళ్ళ విషయం అనుకుందామండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సీట్ల మధ్య ఒప్పందం అనేది ఇరు పార్టీల కమిటీలు ఇరు పార్టీల పెద్దలు మీ ఆలోచన తీసుకున్నారు ఎన్నైతే నిర్ణయం. బాగుంటుంది, గౌరవప్రదంగా మనం ఉంటామని చెప్తున్నారు. ఆ గౌరవప్రదం అంటే ఎంత? ఇప్పుడు మాకు మేము ఒక 75 సీట్లు అడుగుతామండి అనుకోండి మామూలుగా, మీరు అన్నట్టు గౌరవప్రదంగా ఈజీగా 65 సీట్లు మేము గెలుచుకుంటాం. ఒకటే అండి ఇక్కడ ఆసియా కప్ గెలిస్తే బంగ్లాదేశ్ గెలవాలి, లేకపోతే ఇండియా గెలవాలి, పాకిస్తాన్ గెలదు. గెలిచాక ఒక ఇదేంటంటే ఇలా ఈ రెండు కలుస్తాయి కానీ ఇంకోటి కలవడం, ఇంకోటి దగ్గరికి అలా వెళ్ళరు. 75 మంది అభ్యర్థులు జనసేనలో గెలుపు గుర్రాలు. ఓకే, ఎవరికో మీకు చెప్తానండి, ఇప్పుడు మామూలుగా లెక్కేస్తేనే మా దగ్గర 36 మంది 40 వరకు ఉన్నారు. దాంట్లో లెక్కేసుకున్న ఒక పృథ్వీరాజ్ ఉన్నాడు, ఒక హైపరాది ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు. మరి ఈ ఎదవల కన్నా మేము ఏమైనా తక్కువ? ఈ నా కొడుకుల కోసం మేము అందరం వెళ్ళి ప్రచారం చేయలేదా? ఒక్కడైనా మాకు ఎవడైనా సపోర్ట్గా మాట్లాడాడంటే పైగేమో నీతి నిజాయితీ ఇవన్నీ మాట్లాడతారు. మేము మొదలు పెడితే శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేశాడు పృథ్వీరాజు. నాట్ ఓన్లీ ఇన్ 2014లో కూడా. మీరు వాడుకొని ఎలా వదిలేస్తారనేది నా మైక్లో చెప్తారు రేపు. మేము జనసేన పాటలు, జనసేన స్ట్రీట్ ప్లేసు, ప్రజల్లో పార్టీ యొక్క విశిష్టత, మేము కలిస్తే ఏంటి దానివల్ల అనేది నృత్య రూపకాలు జరుగుతున్నాయండి ఆల్రెడీ. అవన్నీ మేము ఒక ఫైనల్ ఇది తీసుకొచ్చి మా అధ్యక్షుడు చూపిస్తాం మంగళగిరి పార్టీ ఆఫీసులో. అవే ప్రచారం చేస్తాం మేము ఎక్కువగా. కాదు పృథ్వీరాజ్ గారు, ఎక్కువగా వినిపిస్తున్నది 25-30 సీట్లు అలాగని ప్రచారం జరుగుతున్న నేపథ్యం 99 ఏమన్నా డిసైడ్ చేసింది అంటే 25-30 ప్రచారం అండి. మనం ఎందుకు ప్రచారం 100 మంది అనుకుంటారండి అలాగా. మాకు నేను ఒక జనసైనికుడు తెలిసింది చెప్పండి. నేను ఒక జనసైనికుడు చెప్తున్నా, మాకు ఒక 75 ఇస్తే మేము బ్రహ్మాండం గెలుస్తాం. ఓకే, 75 ఇస్తారు. ఎందుకు ఇవ్వరండి? మేము అడుగుతున్నాం ఒక 75 మాకు ఇవ్వండి అని. ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు 2 జెండాలు శాంతికి, 2 జెండాలు అభివృద్ధికి, 2 జెండాలు అవినీతి రహిత సమాజానికి, రాష్ట్ర పురోగతికి, సంక్షేమానికి ఈ 2 జెండాలు కలయికే ఒక నాంది. కాబట్టి సీట్లు పొత్తులు ఇవన్నీ పెద్దవాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఏది కావాలో సార్ అడుగుతారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తులో మేము వెళతాము అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన దగ్గర నుంచి ఆ సామాజిక వర్గంలోని వ్యతిరేకత వచ్చింది. చాలామంది మీటింగులు పెట్టారు. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి మమ్మల్ని కాపలా పెడతావా, లేకపోతే మమ్మల్ని వాళ్ళ కాళ్ళ ముందు పెడతావా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఈ వ్యతిరేకత ఏమైనా రేపు ఎక్కడి నుంచి వచ్చిందండి? అది కాకినాడ రూరల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు సిటీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వైసీపీ ఎమ్మెల్యే, అక్కడ ఏదో కొంతమంది ఏదో పెట్టారు. అది ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కొక్కడు ఒకలాగా మాట్లాడతాడు, ఒక్కొక్కడు ఒకలాగా మాట్లాడతారు. అవి పెద్ద పరిగణలాగా రాకుండా లాస్ట్లో అంతిమ తీర్పు ఎవరైతే మెజారిటీ పీపుల్ ఎలాగా ఒక కాపులే కాదు కదండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనేవాడు అందరివాడు, అన్ని కులాలు మతాలు అందరినీ కలుపుకుని పోయేవాడు. ఇది కాపు ముద్ర వేస్తున్నారు కాపు పార్టీ అని కాదండి. అది అందరూ కావాలి, మాకు అందరూ వేస్తారు. మరి ఆ రకంగా అనుకుంటే రెడ్లలో చాలామంది వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీలోని. రెడ్లు లేరా చాలామంది? మాకు ఇవ్వలేదు మినిస్ట్రీ అంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉందా? 2019 గ్యారంటీ అండి, గ్యారంటీగా ఉన్నారు. ఒకటే మేము చెప్తాం సార్, ఎవరో చెప్పకపోయినా మేము చెప్తాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్, మరి వంగవీటి మోహన్ రంగా గారిని మనం కోల్పోయాం. ఇప్పుడున్న లీడరు మనం బతికించుకోవాలి ఆయన బ్రహ్మాండంగా ఆయన చేయూతనివ్వాలి. ఇది ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, మహాభారతం. ఆయన మొన్న అన్నారు కదా అధ్యక్షులు, కౌరవులు అటు ఉన్నారు, పాండవులు ఎటు ఉన్నారని. చంద్రబాబు నాయుడు గారే కాకుండా లోకేష్ గారు, భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగానే ప్లాన్ జరుగుతుంది. ఇంకా ఒక పని చేద్దాం సార్, ఇప్పుడు మోడీ గారికి ఒక లెటర్ ఇచ్చేసి అందరినీ అరెస్ట్ చేసేస్తాం సార్, ఎలక్షన్ పెట్టేసుకోమనండి. అది మా ఇంకెందుకు, ఇంకా ఇది అరాచక పరిపాలన అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు సరే ఒకటే అండి, ఈ భారతదేశ రాజకీయంలో ఈ న్యాయ వ్యవస్థలో ఎవడైనా ఒక మర్డర్ చేసినా లేకపోతే ఏదైనా చేసినా 2 ఏళ్ళకి ఎప్పుడు ఒక బెయిల్ అయితే మళ్ళీ వెళ్ళి సరెండర్ అవ్వాలి, ఏదో ఉంటాయి దానికి రూల్స్.
10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతూ వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తారంటే ఆయన గొప్ప. 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్లో పడింది. ఆ రమేష్ గారు కలెక్టర్ గారు చెప్పారు, ఇది అలా ఏమీ లేదు, దీంట్లో 2 లక్షల మందికి ఉపాధి ఇచ్చాం, 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇక్కడ కంప్యూటర్లు కానీ ఇవి కానీ అన్ని కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా ప్రతి చోట ఉంది, ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రగతి అని చెప్తే ఆయన్ని అరాచకంగా ఎలా ఉందంటే అండి, దౌర్భాగ్యం, తలుపులు బద్దలు కొట్టేసి ఆయన తీసుకొచ్చి మొత్తం ఎక్కడ నంద్యాలలో ఎక్కడో అరెస్ట్ చేసి ఆయన మొత్తం ఊళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంతా తిప్పి ఈ గోతులు రోడ్లలో ఆయన ఏదో ఒకటి చేసేయాలి, మానసికంగా ఏది చేసేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసులు పడితే ఆయన్ని అరెస్ట్ చేస్తారట. చేయండి. ఇప్పుడు జరిగితే సార్ ఒకటే అండి, అందరూ అరెస్ట్ చేసేయండి, ఈ రాష్ట్రంలో మీరే తీసుకోండి, మీరే ఇచ్చేయండి. కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇప్పుడు చేస్తే ఒకటే ఉంటుందా సార్? దానికి ఒకటే హైకోర్టు రజని లాయర్ గారు ఒక మాట అన్నారు మొన్న, మా అధికార ప్రతినిధి. అవి ఏముంది, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అరెస్ట్ చేసి ఆయన లోపల పెట్టారంటే రాష్ట్రం ఎలా ఉంటుందో మేము చెప్పము ఇప్పుడు, అంతే. ఎలా ఉంటుందో చూసుకోండి. ఈ జనసేనలో ఎలా ఉన్నామంటే కార్యకర్తలు ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే ఇంకొక నా రక్త బిందువు ఒక్కొక్క అల్లూరి సీతారామరాజుగా వస్తుందని చెప్పారు డైలాగ్ కృష్ణ గారు. సైనికులు అలా ఉన్నారండి. మేమేమో మీరు ఇచ్చే బిర్యానీ పొట్లాలకు 500 రూపాయల నోట్లకు మందు బాటిల్ కోసం ఎవరు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో ఏదైనప్పటికీ 2024 ఎవరు మీ విజయాన్ని ఆపలేరు, మీ పొత్తుని. చాలా కష్టం అండి, తీర్పు అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ రివర్స్ అయితే ఏంటి? రివర్స్ అయిపోయి ఇంకోటి అయిపోయి అది అనేది జరగదు సార్. అది మేము ఎప్పుడు మా సంకల్పం చాలా గొప్పది. మాకు ప్రజా బలం ఉంది, ప్రజల మీద జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. కాపుల్ని కమ్మకి తాకట్టు పెట్టారు అన్నది ఎక్కువగా వినిపిస్తుంది వాసి. దాని మీద మీరు ఖండిస్తున్నారా? ఎవడన్నాడండి ఆ మాట? అందరూ అదే మాట. అదే ఆడన్నవాడు ఆడొక దరిద్రుడై ఉంటాడు, ఆ మాటలు మాట్లాడినాడు. ఈ కాపులకు కమ్మకి తాకట్టు పెట్టడం, కమ్మోళ్ళని కాపుకు తాకట్టు పెట్టడం, అది ఏదో నోట్ రైమింగ్ కోసం మాట్లాడుకునే మాటలు. ఎవడా అలాగ లేడు. సో ప్రత్యక్షంగా బరిలోకి దిగిపోతున్నాడు పృథ్వీరాజ్ గారు. నేను నిలబడతానండి ఈసారి, నిలబడతాను. జనసేన జెండా నుంచి, జనసేన జెండా నా పక్కన తెలుగుదేశం జెండా. చిరంజీవి గారు ఈసారి అన్న డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన చేస్తే ఇంతవరకు అసలు వీళ్ళు మేము చెప్పేవాళ్ళం వైనాట్ 175 అని మేము చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఏంటంటే మా అన్నయ్య ఏంటంటే మెగాస్టార్ మితభాషి. అప్పట్లోనే అగ్రెసివ్గా ప్రజారాజ్యం అప్పుడు అగ్రెసివ్గా ఆయన ఉండుంటే 53 ఉండేయండి మాకు. 18 సీట్లతో గెలిచిన మహానుభావుడు. ఈ రాజకీయాలకి వీటికి తట్టుకుంటే గుణం లేదండి ఆయన దగ్గర. తమ్ముడికి సపోర్ట్ ఉంటుంది, స్వతహాగా మితభాషి. ఒక ఏదన్నా ఎవరైనా పల్లెత్తి మాట ఆయన మాట్లాడు. ఈ రాజకీయాలకు వచ్చేటట్టుగా అవి పనికిరావు. అంటే ఎంతైనా మరి సొంత రక్త సంబంధికుడు కదండి తమ్ముడు, సపోర్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఏదైనా సక్సెస్ అండి. ఎమ్మెల్యే కింద ప్రమాణ స్వీకారం అయితే పృథ్వీరాజ్ గారికి ఉంది. మాకు జనసేన మా అధ్యక్షుడు మా నాదెండ్ల మనోహర్ గారు, మా తెలుగుదేశం చంద్రబాబు గారు, వీళ్ళందరూ ఇప్పుడు మంచి నోరు ఉందా, గట్టిగా మాట్లాడతాడు పార్టీ గురించి, సిద్ధాంతాల గురించి. ప్రజల్లో అతనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఇతనికి ఇవ్వండి అని అంటే నేను అడిగారా? నేను అడగలేదండి. అడుగుతారా? అడుగుతాను, తప్పకుండా సీటు అడుగుతాను. సో రాజకీయాలు రాకపోతున్నారు అంతేనా? డైరెక్ట్గా పేడ తేల్చుకుంటారు. నేను నాలాంటి కూడా అసెంబ్లీలో ఉంటే అదిరిపోతుంది సార్. అసలు మామూలుగా వీళ్ళు మాట్లాడే మాటలు నేను చూస్తున్నా కదా, ఇవన్నీ ఈ స్క్రిప్ట్ బ్యాచ్లు ఇవన్నీ మనం మాట్లాడితే డైరెక్ట్గా ఉంటుంది. అది అంటాడు చూసారు జయప్రకాష్ రెడ్డి, రారా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపం అని. అలాగా ప్రజల సమస్యల మీద పోరాడే బ్రహ్మాండంగా ఎమ్మెల్యే పృథ్వీరాజ్ గారు ప్రజల సమస్య మీద పోరాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. నిరాహార దీక్షలు ఏంటి, గోల ఏంటి, గొడవ ఏంటి, మాలాంటి వాళ్ళు వెళ్తేనండి దాని మజా వేరే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి మీరు ఫాలో అయ్యారు, క్యాంపెయిన్ చేశారు కదా. 14 కూడా ఇంకోటి మీకు చెప్పనండి, ఒక ఓపెన్ సీక్రెట్ దూరం చెప్పలే. 2014లో ఆయన కోసం అద్భుతంగా తిరిగాం. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, ఆయన బొమ్మ కూడా మేము చూడలే. అంటే ఆయన వేరే 10 మంది ఉన్నారు, మీరు రాకూడదు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. తర్వాత 2019 వచ్చేటప్పటికి మాకు మళ్ళీ మా తాడేపల్లిలో ఉంటాడు ఒకడు, చిప్పులు మార్చేవాడు. ఈసారి నువ్వు వచ్చేస్తుంది, ఈసారి మనం సినిమాటోగ్రఫీ మినిస్టరు, ఇది ఈ టైపులో మళ్ళీ దానికి రెడ్ చిప్ పెట్టి మళ్ళీ అలాగ లాగాడు పక్కకి. సో అవన్నీ పోయి కోవిడ్ వచ్చాక
అసలు మనకి ఒక వాస్తవానికి వచ్చారా? ఆత్మ పరిశీలన చేసుకుని ఒక ఇది కాదు, మనం చనిపోయే వరకు ఇటే ఉండాలి. మనకి ఎవరైతే మనకి ప్రాణాన్ని కాపాడారో వాళ్ళతో పాటు ఉంటామో కష్టమో నష్టమో హ్యాపీగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి మీ పాత మిత్రులకి పృథ్వీరాజ్ గారి స్టైల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి నేను చెప్పేంత స్థాయి కాదు కదంటే, ఇంకో రకంగా చూస్తే నాకన్నా చిన్నోడు ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఏంటంటే ఒక్కొక్కడు పెద్ద ఏమయ్యా అంటాడు, ఆడికి 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. వీడికి కూడా మనం కాళ్ళకి దండం పెట్టేసి ఈడమ్మా అసలు జీవితాన్ని ఆడు ఒకసారి బయట ఉండమనండి వస్తాం మేము ఇదేనమాట. అసలు ఏంట్రా మీ చదువులు ఏంట్రా, మీ సంస్కారాలు ఏంట్రా, మీ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంట్రా, ఇవన్నీ చూసుకోండి. గురువింద కింద అనుకుంటుందండి, చాలా ఎర్రగా ఉన్నాను, ముడ్డు కింద అరుపు చూసుకోదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమ్మా ఏంటి అని అంటే, ఒరే నువ్వు ఇక్కడ కూర్చున్నావు పవర్ ఉందని, రేపు పొద్దున్న నీకు లేనప్పుడు ఏంటి. ఆయనకి నేను చెప్పేంత సజెషన్ లేదు కానండి, ఒకటే ప్రజారంజకమైన పరిపాలన, సంక్షేమ పరిపాలన, బటను ఈ చెయ్యి పాపం చాలా వరకు బటన్లు నొక్కి 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 ఇదైపోయి ఉంటాయి. ఆయనకి బటన్ ముఖ్యమంత్రి ఆయన చేయొచ్చు, బటన్ నొక్కుతున్నాడు, సవాల్ విసురుతున్నారు. కొన్ని బటన్లు నొక్కలేదని మా అధ్యక్షుడు చెప్పాడు. ఇక్కడ నువ్వు బటన్ నొక్కలేదు, అక్కడ నువ్వు బటన్ నొక్కలేదు. సవాల్ ఏంటంటే అండి, ప్రజలు మీకు తీర్పిస్తారు, తీర్పుని మీరు శిరసా వహించండి. తగ్గేదేలే ఒక తీర్పు తగ్గటానికి ఏమన్నా మీ దొడ్లో ఏమన్నా నేను ఏమన్నా పాలేరా, మీ చేతులు కట్టి నీ పంచందర కాలు మొక్కుతాను అంటాకి. నా ఇండివిజువాలిటీ నాది. నన్ను కెలికాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని దారుణంగా మాట్లాడారు. కొంతమంది అయితే మీకు చెప్పకూడదు కానీ కొంతమంది కాపు నా కొడుకులు అంతా ఎలాంటి వాళ్ళే అన్నారు. అక్కడ ఉన్నవాళ్ళే కాపు నా కొడుకు ఎలాంటి వాడో చూపిస్తాం. మీరు అంత అహంకారంగా మాట్లాడినప్పుడు మేము చూపిస్తాం కదా కాపు నా కొడుకు ఎలాంటి వాడు. అలాంటి మాటలు ఉండండి, అహంకారపూరితమైనటువంటి మాటలు. వీటికి అన్నిటికీ చర్మగీతం పీపుల్స్ వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది.